హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు వెజిటేబుల్ కుర్మా ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ ఒక్క గోస్ తీసుకోవాలండి. ఇది ముద్ద క్యాబేజీ కూడా అంటారు. క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీస్, 2 టమాటోస్, 4 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలండి. కొబ్బరి నేను 2 పీసెస్ తీసుకున్నానండి. ఇట్లా పెద్ద పెద్దగానే ఉండాలా. నెక్స్ట్ గోడంబి తీసుకునిండానండి. గ్రేవీకి చాలా టేస్ట్ వస్తుందండి గోడంబి వేస్తే కన్నా. మీరు 15 to 20 వరకు క్యాష్ ఉన్నట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్, టమాటోస్, వెజిటేబుల్స్ అంతా కట్ చేసి పెట్టుకోవాలండి. కోకోనట్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మీడియం సైజులో టమాటోస్, ఆనియన్స్, వెజిటేబుల్స్ అంతాను ఇట్లా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ పట్టా లవంగం తీసుకున్నానండి. 2 పట్టా తీసుకునిండాను. ఒక 6 to 7 లవంగం తీసుకునిండానండి. స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సిమ్లో మనము కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ అంతా వేయాలండి. కోకోనట్ కూడాను వేయాలండి. గోడంబి కూడాను వేయాలండి. ఇవన్నీ వేసి సిమ్లోనే లైట్గా వేగనివ్వాలండి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లైట్ బ్రౌన్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ కూల్ కావాలండి. అది 10 to 15 మినిట్స్ కూల్ అయినాక మనం మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలా. నెక్స్ట్ పట్టా లవంగం కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అట్లా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పేస్ట్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి చాలా సాఫ్ట్ అయిపోయింది. అసలు ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ తెలుస్తాలేదు. ఇప్పుడు స్టవ్ మీద సిమ్లో కుక్కర్ పెట్టుకోండి. కొంచెం పెద్ద కుక్కరే పెట్టుకోండి. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం ఆ ఆయిల్లో ఫ్రై కావాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలండి. 1 స్పూన్ వెజిటేబుల్ మసాలా వేయాలండి. 1 స్పూన్ గరం మసాలా వేయాలండి. ఈ మసాలాలన్నీ వేసినాక బాగా కలపాలండి. నెక్స్ట్ ఈ మసాలాలు వెజిటేబుల్స్ అంతా కొంచెం ఉడకాలి కదండి. అందుకే కొంచెం నీళ్ళు వేసుకుని కొంచెం అది మరగాలండి. మూత పెట్టి ఒక 5 సెకండ్స్ మరగనివ్వాలండి. 5 సెకండ్స్ అయినాక మూత తీస్తే బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఆ మసాలా కూడాను బాగా ఉడికిపోయి ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్కి తగినట్టు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతాను వేసుకోవాలండి. అది కూడా బాగా కలపాలండి. పేస్ట్ వేసేసినాక మిక్సీలో కొంచెము మసాలా అట్లే ఉండిపోతుంది కదండి. దాంట్లో వాటర్ వేసి ఆ నీళ్లు దీంట్లో వేయాలండి. వేసినాక కుర్మా అంతాను బాగా మరగనివ్వాలండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. 3 విజిల్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ మనము ముట్టుకోకూడదండి కుక్కరు. 10 మినిట్స్ అయినాక అప్పుడు ఓపెన్ చేయాలండి. ఇంకా కుర్మా రెడీ అయిపోయిందండి, వెజిటేబుల్ కుర్మా. ఈ వెజిటేబుల్ కుర్మా రైస్కి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ, సంగటికి కానీ చాలా బాగుందండి. ఓకేనండి, బాయ్.